ఈరోజు మా జేఎస్ చైర్మన్ స్వామిగౌడ్ గారిని, కృష్ణ యాదవ్ గారిని, ముజీబ్ గారిని, కత్తిరేంద్ర స్వామి గారిని, ఇంకా చాలా మందిని మహిళలను అసభ్యంగా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని రెచ్చిపోయే విధంగా ఈరోజు పోలీసులు అధికారులు ప్రవర్తన తీరు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఒక కాకి చనిపోతే 100 కాకులు ఏకమైతాయి. కానీ ఈరోజు ఒక కానిస్టేబుల్ కృష్ణ చనిపోతే మా తెలంగాణ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో 14F గురించి మేము కొట్లాడినాం. మా పోరాటాల ఫలితంగా 150 మందికి డిఎస్పీగా ప్రమోషన్లు వచ్చినాయి. ఈ పోరాటంలో మొట్టమొదటిసారిగా అనుభవించింది ఎవరైనా అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఈ రోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ అధికారులు కొంతమంది పోస్టింగ్లు కక్కుర్తోడు తెలంగాణ ఆంధ్ర అధికారుల ముందర అతి ఉత్సాహం చేయించి మీరు చాలా గొప్పగా న్యాయంగా చేస్తున్నారు విధంగా తెలంగాణలో సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రవర్తిస్తా ఉన్నారు. దయచేసి మీ తీరు మార్చుకోవాలా. వందలాది మంది ఈ రోజు రోడ్ల మీద పడి వేలాది మంది ప్రాణాలు కల్పించి పోరాటం చేస్తా ఉంటే మా పక్షాన్ని నిలబడకుండా అన్యాయ పక్షాన్ని నిలబడతారని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని చేసినా కూడా మా ఉద్యమ నాయకులు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, యూనియన్ డెమోక్రసీ పార్టీ సూర్యం గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు, విద్యాసాగర్ గారు, అందరం కలిసి వచ్చిన నాయకులతో ఉద్యోగులు అందరం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.